ఒకసారి ప్రదీప్ తో మాట్లాడదాం. ప్రదీప్, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా కూడా పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి తమను కాపాడుకోవడానికి, తమ భూములు కాపాడుకోవడానికి, అన్ని కాపాడుకోవడానికి ఉద్యమం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వరుసగా పోరాటాలు కొనసాగుతున్నాయి. కానీ తాజాగా చూసుకుంటే గత నెల రోజుల వ్యవధిలో చూసుకుంటే పోరాటాలు ఉధృత రూపం దాల్చిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు, కాంగ్రెస్ కు అధికారంలోకి వస్తే మాది ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఎలాంటి అరెస్టులు ఉండవు, ప్రజాస్వామ్య పాలన కొనసాగుతుందని చెప్పి ఎన్నికల సమయంలో ఆనాటి పిసిసి అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకుంటైతే వచ్చారు. కానీ 11 నెలలు కావస్తా ఉంది. ఓవైపు ప్రభుత్వం సంబరాలకైతే ఏడాది సంబరాలకు పిలుపునిచ్చింది. 1 నుంచి 9 వరకు సంబరాలకు సిద్ధమవుతుంది. అయితే ఈ ఏడాది కాలంలో ప్రజలు ఎక్కడికి వెళ్ళినా ఒక భయభ్రాంతులు కావచ్చు, ఆందోళన కావచ్చు, ఏం జరుగుతుందన్నటువంటి టెన్షన్, ఒక అయితే శాంతియుతంగా అయితే జీవనం కొనసాగించే పరిస్థితి అయితే తెలంగాణలో కనిపించడం లేదని చెప్పాలి. ఎప్పుడేం జరుగుతుందో తెలియదన్నటువంటి ఆందోళన తెలంగాణ ప్రజానికంలో ముందు నుంచి వస్తా ఉంది. ఎందుకంటే వైపు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే కరెంటు కోతల సమస్య ఒకటి వచ్చింది. రైతులకు సంబంధించి సాగునీరు, కాళేశ్వరం నుంచి సాగునీరు అందక అక్కడ రైతులు ఆందోళన చేశారు. మరోవైపు అనేక అంటే రుణమాఫీకి సంబంధించినటువంటి ఆందోళన జరిగింది. రైతు భరోసా ఎప్పుడు ఇస్తారన్నటువంటి ఆందోళన రైతుల నుంచి అయితే జరిగింది. ఒడ్లు కొనుగోలు సంబంధించినటువంటి అంశం వైపు రైతులు పండించినటువంటి పంటకు సంబంధించి ఒడ్ల కొనుగోలు సక్రమంగా జరగడం లేదు. వర్షాలతో అనేక ఇబ్బందులు అయితే రైతులు పడ్డటువంటి పరిస్థితి. ఇటు మరోవైపు మూసి పునర్జీవం, మరోవైపు హైడ్రాకు సంబంధించి నగర పరిధిలో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ప్రజలు తాము కష్టపడి కొనుక్కున్నటువంటి ఆస్తికి సంబంధించి, ఇల్లుకు సంబంధించి ఎప్పుడు వచ్చి ఎవరు కూల్చివేస్తారన్నటువంటి ఆందోళన చాలా వరకు మనం చూసాం. కన్నీరు మున్నీరుగా ప్రజలైతే, పేద ప్రజలు విలపించిన తీరు మనం చూస్తా ఉన్నాం. ఏడాది కాలంలోనే అనేక ఇబ్బందులు. మరోవైపు లగచరణ ఘటన చూసాం. అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఏ రకంగా పోరాటం చేశారు, అధికారుల పైన దాడికి సంబంధించి కావచ్చు, లేపు మా భూమిని లాక్కోవద్దని చెప్పి ఆందోళన జరిగిన తీరు, ఢిల్లీ స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన తీరు, ఇవన్నీ చూస్తా ఉన్నాం. ఈరోజు నిర్మల్లో జరిగినటువంటి సంఘటన. ఏదేమైనా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రజలెవరు సజావుగా సాఫీగా అయితే ఉన్నటువంటి దాఖలాలు లేవు. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, తద్వారా మాకు వచ్చేటువంటి ముప్పేంటి అన్నటువంటి ఆందోళన, టెన్షన్ అయితే ప్రజల్లో పూర్తిగా కనిపిస్తా ఉంది. వైపు అనాలోచిత నిర్ణయాల వల్ల ఇవి జరుగుతా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ సంబంధించి, లగచర్ల, అదేవిధంగా ఇతర గ్రామాలకు సంబంధించి అక్కడ ఫార్మా కంపెనీ అని చెప్పి జీవో ఇచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అది ఫార్మా కంపెనీ కాదు, ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజలకు ఒక సవివరంగా జరిగేటువంటి లాభం ఏంటి, ఒక కంపెనీ పెడితే లేదా హైడ్రాతో వచ్చేటువంటి లాభం ఏంటి, మూసి పునర్జీవంతో వచ్చేటువంటి లాభాలేంటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడతారు, దానివల్ల వచ్చేటువంటి లాభ నష్టాలన్నింటినీ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. కానీ కేవలం 16,000 కోట్లు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూసీకి సంబంధించి ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించి 16,000 కోట్లు ఖర్చు అవుతుందని భావించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత 1,50,000 కోట్లకు పెట్టడం చూస్తే ఇది కేవలం కమిషన్ల కోసమే మూసీని తెరపైకి తెచ్చారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలున్నాయి, 420 హామీలున్నాయి. వాటి అమలుకు సంబంధించినటువంటి దృష్టి కానీ కార్యాచరణ కానీ ప్రభుత్వం చేయకుండా కేవలం ఆ మూసీని అంత తొందరగా చేయాల్సినటువంటి అవసరం ఏందన్నటువంటి చర్చ కూడా సొంత పార్టీలో జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు గెలవకపోవడం ఒకటైతే, రెండోది ఆ కక్ష ఏదైతే ప్రజల మీద తీర్చుకుంటున్నారా అన్నటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున జరిగింది. మొత్తానికైతే ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సజావుగా లేరు. ఓవైపు సంక్షేమ హాస్టల్కి సంబంధించి కావచ్చు, గురుకులాలకు సంబంధించినటువంటి ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నటువంటి తీరు సంబంధించి ఏదేమైనా అనేక ఇబ్బందులు ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తాం. పెద్ద ఎత్తున ఆందోళనలు, ముఖ్యంగా మహిళలు ప్రభుత్వ అధికారుల పైన కావచ్చు, ప్రభుత్వం పైన కావచ్చు పెద్ద ఎత్తున తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు. ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారు మూసీకి సంబంధించిన అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్లుగా ఏదైతే నువ్వు గతంలో ఎన్నికల్లో చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి, మా కడుపు కొట్టడానికే వచ్చావా అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎత్తున అటు చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు రేవంత్ రెడ్డి సర్కార్ను, రేవంత్ రెడ్డి ముఖ్యంగా తూలనన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇటు గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున పోరాటం జరుగుతోంది. మరోవైపు
ఆసరా పెన్షన్ లేదు, ఇచ్చినటువంటి హామీలకు అతిగతి లేదు, వాటి అమలు చేద్దామన్నటువంటి కార్యాచరణ చేపట్టడం లేదు. వైపు ఫ్రీ బస్సు పెట్టినప్పటికీ సరిపడా బస్సులు లేకపోవడం వల్ల కూడా మహిళలు పెద్ద ఎత్తున ఏదైతే బస్సుల్లో మాట్లాడుతున్నటువంటి ఈరోజు మనం వరంగల్ జిల్లాకు సంబంధించి వర్ధనపేటలో వికలాంగులు మహిళా వేషధారణ వచ్చి నిరసన వ్యక్తం చేసినట్టు. ఎందుకంటే వికలాంగులకు కేటాయించినటువంటి సీట్లు కూడా మహిళలు వాడుకుంటున్నారు, మాకు నష్టం జరుగుతుందని చెప్తుంది. ఏదేమైనా ఎక్కడికి వెళ్ళినా ప్రభుత్వం చేపట్టేటువంటి యాక్టివిటీకి సంబంధించి కావచ్చు, లేదా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగానైతే ఆందోళనలు జరుగుతా ఉన్నాయి. గతంలో అనేక మాటలు మాట్లాడారు. ఇటు ఫార్మా కంపెనీకి సంబంధించి ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఎంపీగా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ప్రస్తుతం కొడంగల్ ఎపిసోడ్ లో పెద్ద ఎత్తున ట్రోల్ అయినటువంటి పరిస్థితి. గతంలో మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఇప్పుడు చేస్తున్నది ఏంటి అనే దానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. ఇచ్చినటువంటి హామీలన్నింటినీ పూర్తిగా పక్కకు పెట్టారు, వాటి అమలు సంబంధించినటువంటి దృష్టి అయితే చేయలేదు. 100 రోజుల్లో చేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు అతిగతి లేదు. వాటి మీద దృష్టి పెట్టకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం ఏంటనేది ప్రధానంగా మహిళలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. స్వేచ్ఛ.